నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుపై దాడిని ఖండించిన వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే. రాజన్న ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు. కోడెల తరలింపు వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుల నిరసన. కోడెల తరలింపు వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గీతా జయంతి ఉత్సవాలు. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మహేష్ కు వినతి పత్రం అందజేశారు. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ తగాదాల వల్ల మీడియా కవరేజ్ కు వెళ్లిన పాత్రికేయులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. మోహన్ బాబును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్, సంయుక్త కార్యదర్శి దూలం సంపత్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హింగే శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు మ్యాన శ్రీనివాస్, బుజ్జన్న, పంపరి శంకర్, పార్వేలి శ్రీనివాస్, కలీం పాషా, సాయిబాబా, తూప్కారి శ్రీనివాస్, పరశురాములు, జిల్లా దాడుల నివారణ కమిటీ కన్వీనర్ కుక్క శ్రీనివాస్, బావన్ల బాబు, ఎంఏ మన్నన్, జర్రిగల రవీందర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు. నిన్నటి రోజు హైదరాబాదులో సినిమా యాక్టరు మోహన్ బాబు జర్నలిస్టుపై చేసిన దాడిని వేములవాడ ప్రెస్ క్లబ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా కుటుంబంలో వ్యక్తిగత విషయాలు వాళ్ళు చూసుకోవాలి, కానీ జర్నలిస్టులపై ఆయన దాడి చేయడం సరికాదు. ఇలాంటి దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి మోహన్ బాబు గారు తన ఇంట్లో జరుగుతున్నటువంటి ఆస్తి పంపకాలు, గొడవలు, కొట్లాటలు, సినిమాలో పనిచేస్తున్న వారు కానీ, సినిమాలో నటిస్తున్న వారు కానీ, నిజ జీవితంలో ఉన్న ప్రజలకు ఎంతో సంబంధాలు ఉంటాయి. ఈ విషయం మీద వారు జరుగుతున్నటువంటి అక్కడ పరిణామాలను చిత్రీకరించేందుకు వెళ్ళిన మీడియాపై ఒక సీనియర్ నటుడై ఉండి మాజీ రాజ్యసభ అయినటువంటి మోహన్ బాబు అసహనం కోల్పోయి మీడియాపై చేసిన దాడి దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనను మేము వేములవాడ ప్రెస్ క్లబ్ ఇండియన్ జర్నలిస్ట్ ఐజేయు పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఏదైతే దాడి చేసినందున చట్టపరమైన చర్యలు తీసుకొని మోహన్ బాబును వెంటనే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. చట్టపరమైన చర్యలు తీసుకొని జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సినీ నటుడు మోహన్ బాబు విచక్షణ మార్చి విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీయూడబ్ల్యూజే H103 స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాయక్ పాషా, వేములవాడ టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ తెలిపారు. కవరేజ్ కు వెళ్లిన వివిధ టీవీ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి దిగిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. పట్టణ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు. మోహన్ బాబు ఇంటి దగ్గరికి ఆ ఇష్యూ మీద కవరేజ్కి వెళ్ళిన మన జర్నలిస్టుల మీద దాడి జరిగింది. ఆ దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే H143 తరఫున మీకు మెమోరాండం ఇస్తున్నాము. దీనికి తక్షణమే విచారణకై ఆదేశించి చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజు అయితే కవరేజ్ కోసం మోహన్ బాబు ఇంటిపైకి కవరేజ్కి వెళ్ళిన మా జర్నలిస్టు మిత్రులపై దాడి జరగడం చాలా బాధాకరం. దీన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే H143 పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ దాడిని మీడియాపై దాడిగా మేము భావిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అలాగే మీడియాపై దాడిని నియంత్రించాలని ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టు సమాజానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి చర్యలు పునరావృతమైనట్లయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చి జర్నలిస్టులమంతా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ, ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం 2వ రోజు గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. 3 రోజుల పాటు గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం అద్దాల మండపంలో స్వస్తి పుణ్యావచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ప్రతిరోజు శ్రీ స్వామివారికి మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, వేద మంత్రాలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల విద్యార్థులచే భగవద్గీత పఠనం జరిపారు. వేములవాడ రాజన్న ఆలయ కోడల తరలింపు వ్యవహారంలో కీలక పాత్రధారి రాంబాబు అరెస్టు వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ దేవాలయం ముందు బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ మంత్రి సిఫార్సు ద్వారానే మంత్రి అనుచరుడు రాంబాబు 66 కోడలను తీసుకెళ్లి అందులో 28 కోడలు కలేబలాలకు తరలించారని స్వయంగా ఒప్పుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2 రోజుల క్రితం రాంబాబు తీసుకెళ్లిన కోడలకు తమకు సంబంధం లేదన్న ఆలయో ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కోడల తరలింపు వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గీసుకొండ పోలీస్ స్టేషన్లో మరి దేవాదాయ శాఖ మంత్రి అనుచరుడు అయినటువంటి రాంబాబుపై కేసు నమోదు కావడం, మరి ఆ రాంబాబు అనే వ్యక్తి మరి మంత్రి గారి సిఫారసు లెటర్ ద్వారానే నేను ఈ 60 కోడలను తెచ్చుకోవడం జరిగింది, దానిలో 28 కోడలను మరి గోవధశాలకు అమ్ముకోవడం జరిగింది అని చెప్పి స్వయాన ఒప్పుకోవడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి వెంటనే దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. మరి దీనిలో భాగస్వాములు ఉన్నటువంటి దేవాలయ అధికారులపై మరి పూర్తి విచారణ జరిపి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మొన్న చూసుకున్నట్టయితే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు మీడియాలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడేం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మీరు స్వామివారికి చెడకోపం పెట్టే ప్రయత్నం, స్వామివారి కోడల్ని అమ్ముకునే ప్రయత్నం, స్వామివారి భక్తుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. దేవాలయాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించుకునే పద్ధతిని మానుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ స్వామివారికి క్షమాపణలు చెప్పి మరి వెంటనే మీరు మీ మంత్రివర్గం నుండి మీరు వైదొలగాలని చెప్పి మర్యాదగా వైదొలగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మంత్రి కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని వేములవాడ కౌన్సిలర్ బీఆర్ఎస్ నాయకులు నిమ్మచెట్టి విజయ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై స్పందించాలని కోరారు. దక్షిణ కాశీగా పేదల పెన్నిధి అయిన వేములవాడ రాజరాజ స్వామి కోడలను జంతు కలేబరాలకు తరలించారని మండిపడ్డారు. మొన్నటికి మొన్న కోడలు అక్రమ రవాణా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశామన్నారు. ప్రెస్ మిత్రులందరికీ, పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి దక్షిణ కాశీగా వెలుగొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ ఆలయంలో ఎంతో మొక్కుబడిగా ఆ రాజరాజేశ్వర స్వామిని కోరిన కోరికలు తీరితే నీకు కోలాలను కట్టేస్తామని చెప్పి మరి తెలంగాణలో పేదలు ఎంతోమంది మరి కోడలను మొక్కుబడి అభ్యపుతూ ఉంటారు. మరి గత 7వ తారీఖున మరి పత్రికల్లో 60 కోడలను మరి కలేబరాలకు విక్రయించడాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆలయ ఈవో ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది. మరి మంత్రి గారు సిఫారసు చేసిరని చెప్పి ఆనాడు 60 కోడలను మంత్రి గారు అంచనటువంటి మాదాసి రాంబాబు అనే వ్యక్తికి, వరంగల్ చెందిన వ్యక్తికి 66 కోడలను మంత్రి సిఫారసు మీద ఆలయ అధికారులు కోడలను అప్పగించడం జరిగింది. మరి ఇక్కడ ఆలయ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను, హిందూ మనోభావాలను కాపాల్సిన ఆలయ అధికారులు మరి రాజకీయ నాయకులకు తలొగ్గి ఈ యొక్క కోడలను విక్రయించడం జరిగింది. మరి గత జూన్ మాసంలో స్థానిక శాసనసభ్యులు మరి కోడలను ఇక్కడ ఈ ప్రాంత రైతులకు ఒక్కొక్కరికి 2 చొప్పున వారి యొక్క ఆధార్ కార్డు పాస్బుక్ ద్వారా 2 కోడలను ఇస్తామంటే మేము హర్షించడం, ఈ ప్రాంత నాయకులుగా, ఈ ప్రాంత ప్రజలుగా మరి మేము దానిని హర్షించడం. కానీ 4 సార్ల మరి ఇల్లు ప్రారంభం చేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు మరి రైతులకు మేము ఇస్తున్నామని చెప్పి మరి లోపల జరుగుతున్న తతంగం అంతా మరి పేపర్లో వచ్చేదా కూడా తెలియని పరిస్థితి.
మరి మిగతా 28 కోడెలను కళేబరాలకు తరలించినామని చెప్పి రాంబాబు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా 26 కోడెలను ఈ రాజన్న ఆలయానికి వెనక్కి తీసుకొచ్చిన విషయాన్ని కూడా దాచి ఉంచినారు ఇక్కడి ఆలయ అధికారులు. మరి 3 చనిపోయినాయి, మరి మిగతా 11 మరి తరలించినామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా మేము చాలా బాధపడతా ఉన్నాం వీళ్ళ యొక్క చర్యల మీద. వీరిపై వెంటనే చర్యలు తీసుకపోతే, ఇక్కడ శాసనసభ్యులు నోరు విప్పకపోతే రేపటి నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మిమ్మల్ని మంత్రిని సురేఖ గారిని బర్తరఫ్ చేసేదా కూడా వదలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానంలో మొన్న కోడెలను మన ఇక్కడ నుంచి 60 కోడెలను కూడా గుట్టు చప్పుడు కాకుండా పంపించడం, దీని వెనుక ఎవరని చెప్పేసి అని మేము పేపర్లు వచ్చేదా కూడా ఎవరికి తెలియలేదు. అలాగే ఈ మంత్రి గారు కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కూడా స్థానిక శాసనసభ్యులు అంటే 4 సార్లు దాన్ని ప్రారంభం చేసిండు కోడలు ఇస్తున్నాం అని చెప్పేసి అని స్థానిక ప్రజలను కాదని ఈ వరంగల్ జిల్లాకు చెందినటువంటి మన మంత్రి గారి సొంత మండలంలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం తెలియజేసి అడుగుతా ఉన్నాము. ఇప్పటి వరకు ఇక్కడ ఈ కోడల విషయంలో పూర్తిగా ఎవరెవరికి ఇచ్చారు, అసలు ఎన్ని కోడలు ఇచ్చారు, ఎన్ని కోడలు బతికి ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు కోడలు ఉన్నాయా లేదా, ఈ కళేబరాలకు తరలిస్తున్నారా అనే విషయం పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత మీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు ఈ యువ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రి గారు తెలియజేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ముస్తాబాద్ మండల కమిటీ సమావేశం సిపిఐ మండల కార్యదర్శి మిద్దె నర్సన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 20 నాటికి కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న బ్రిటిష్ వలసవాదుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి కమ్యూనిస్టులు ఎంతో త్యాగం చేశారని, WTO అమెరికా దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసిందని, 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్లో 50 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని తెలిపారు. దున్నేవానికి భూమి కావాలని పోరాటం చేసి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, బానిసత్వం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందని గుర్తు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో కమ్యూనిస్టు పార్టీ పాత్ర మరవలేనిదని, డిసెంబర్ 26 నుంచి 1 సంవత్సరం కాలం పాటు సభలు సమావేశాలు అమరులు స్మరించుకోవడం జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బూదన్న, నర్సయ్య, రాజేందర్, శంకర్, బాలరాజు, ఆనంద్, రాములు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అంటే నూతన వేతనం కోసం అనేక సార్లు కొట్లాడినటువంటి చరిత్ర ఉంది. 1952లో దాదాపుగా 52 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే అమెరికా వాడి యొక్క దోపిడీకి వ్యతిరేకంగా, ఘాటుకు వ్యతిరేకంగా, అంతేకాకుండా ప్రపంచ ఐక్యరాజ్య సమితి పెట్టినటువంటి అనేక ఆంక్షలకు వ్యతిరేకంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశించి అనేక పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ముఖ్యంగా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా ఇవాళ డాక్టర్ స్వామినాథన్ చెప్పినటువంటి సిఫార్సులు ఏవైతున్నాయో రైతు పెట్టిన పెట్టుబడి పైన 50% ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా ఇవాళ అధిక ధర ఆ ధరలు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో వలసలు ఆగాలి, ఈ దేశంలో రైతు పండించిన పంట గిట్టుబాటు జరగాలి, ఈ దేశంలో ఇవాళ రైతు బలవన్మరణ మరణాలు లేకుండా చూడాలని వల్ల ఈ ప్రభుత్వంలో కోరుతున్నాం. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తక్షణంగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మికను చూరగొనాల్సిందిగా కోరితే వల్ల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా ఇవాళ శత జయంతి ఉత్సవాలను విజయవంతంలో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమితి కార్యదర్శి గర్షకుర్తి వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పోటీ నిర్వహించారు. పోటీలో గెలిచిన విద్యార్థులకు ప్రబంధకారిణి సభ్యుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సమితి కార్యదర్శి గర్షకుర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గీతా జయంతి అంటే కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించిన రోజు అని, భగవంతుడి చేత గానం చేయబడింది కావున భగవద్గీత అయిందని తెలిపారు. విద్యార్థులకు భగవద్గీత విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ కార్యదర్శి మోటూరి మధు, ప్రధానాచార్యులు చిలకగట్టు, రిటైర్డ్ సంస్కృత అధ్యాపకురాలు రమాదేవి, ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు. మత్పరము మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ శ్రేయో హి జ్ఞానమభ్యాసత్ జ్ఞానధ్యానం విశి జ్ఞానకల్ప ఫలత్యాగః త్యాగశాంతిరనంతరం క్షేత్ర
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयो ज्ञानं यत्र ज्ञानं मतं मम రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ త్యాగం లేకుండా మన పురాణాలు ఏమి రాముల వారు రాజ్యాన్ని నుంచి గడిగడ ద్వారా త్యాగం చేసింది కాబట్టి రామాయణం మనం చదువుతుంది. అలాగే భారతంలో విష్ణుడు కూడా గొప్ప త్యాగం చేశారు కాబట్టి మనం భారతం రోజు మనం భారతం వినాలి. భగవంతుడు పరీక్షిత్ మహారాజు కూడా చనిపోయే ముందు నారద మహాముని అడిగి ఎట్లా అంటే అప్పుడు సంతాలు మహాముని అనే మొత్తం వివరంగా 6 రోజులు అతనికి అంతా బోధిస్తారు. ఈ నెల 16-17 తేదీల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. విధులు కేటాయించిన సిబ్బంది తమకు కేటాయించిన పని పూర్తవగానే వెంటనే పరీక్ష కేంద్రం నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్, మానిటరింగ్ అధికారి పవన్ కుమార్, గ్రూప్ 2 పరీక్ష ప్రాంతీయ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, వరలక్ష్మి పాల్గొన్నారు. టైమింగ్స్ ఇది ఒకటి మనం కేర్ తీసుకోవాలి. యాజ్ పర్ ది లేకుండా మనం జాగ్రత్త పడాలి. సో దీనికి మనం వి హావ్ టు సీ చెప్తున్నారు. సో దీనికి వి షుడ్ సీ దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.